అంటనా, మీరు ఒక్కసారి గమనించాలి. ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చేదాకా మన ఇంటి చుట్టూ తిరుగుతారు, పిల్లగాని ముడ్డిగా అడుగుతారు, ఆ కటింగ్ షాప్లో కటింగ్లు చేస్తారు, ఇవన్నీ స్టంట్లు ఉంటాయి వీళ్ళ దగ్గర, కండువాలు వేసుకొని ఇవన్నీ చేస్తారు. అది గెలిచిన తర్వాత ఏమైతే నీకు ఏ పనున్నా ఇప్పుడు చేస్తా అంటారు. గెలిచిన తర్వాత పోయినాక ఏమైతే తెలుసా, వాళ్ళ ఇంటికి పోతే ఫస్ట్ అన్న లేట్ లేచిండు, అన్న బాత్రూంలో ఉండు, ఆ మేడం సారు బాత్రూంలో ఉన్నారు, లేకపోతే తయారవుతారు, టిఫిన్ చేస్తారు, పెద్ద మనుషులు వస్తే లోపల మాట్లాడుతారు, వచ్చేదాకా టైం పడుతుంది, అర్ధగంట అవుతుంది, మీటింగ్లు ఉన్నారు, ఇవన్నీ ఉంటాయన్న. గట్లాంటి వాడిని ఎన్నుకోకుర్రి, ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తులను ఎన్నుకోండి, గసంటోని ఎన్నుకోకుర్రి. ముందుగా ఆజ్కి బాత్, మండు టెండల్లో ఎన్నికలు, ఓటు హక్కు వినియోగించుకోండి అని ప్రతి ఒక్కరూ నీతులు చెప్తున్నారు. కానీ అన్ని వసతులు ఉండి కూడా ఓటు వేయని జనాలు కోక్కొల్లాలు. కారణమేంటో తెలియదు, కానీ పోలింగ్ బూతులు కొన్ని మీటర్ల అవల వేసిన సందర్భాలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులు, మహిళలు, కాస్త సున్నితమైన ఆరోగ్య పరిస్థితులు కలిగిన వారు ఈ ఎర్రటి ఎండలో వచ్చి ఎలా ఓటు వేస్తారు? కావున ఎలక్షన్ కమిషన్ దయదలిచి ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఒక టెంటు, కుర్చీలు, తాగే నీరు ఏర్పాటు చేస్తే ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా ఓటర్లకు ఊరటనిచ్చినట్టు వారవుతారు. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్తో పాటు రాజకీయ నాయకులు కూడా ఏం చేయాలి, వసతులను ఏర్పాటు సరిగ్గా ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి. ఎట్టుగుడుక పోయి అడిగినాం మాకు వేస్తారు, మేము ఏం చేయాలి చేసినాం, ఏడ జోకాలాడ జోకినామంటే మాత్రం కాదు. సూర్యాపేట మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు. సిఎంఆర్ బియ్యం ఎగవేత మిల్లర్లపై ప్రభుత్వం సీరియస్. సూర్యాపేట జిల్లా మిల్లర్ల అధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ కేసులు. 3 మిల్లుల్లోనే 232 కోట్ల విలువైన ధాన్యం మాయం. సన్మానించిన అధికారులే సంఖ్యలు వేసేందుకు సిద్ధమయ్యారు. కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతలో అధికారుల కీలక పాత్ర లేదా? మిగిలిన 60 మంది మిల్లర్లంతా పవిత్రులేనా? అందరు దొంగలే. రైతులను ముంచా, మందిని ముంచా, వీళ్ళు కోటాను కోట్ల రూపాయలు ఎనికయ్యా, వీళ్ళు మళ్ళా ప్రజాప్రతినిధులు అవుతారు.